దీనికి ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అట. ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఒక రేఖ మీద ఇంకొకటి సూపర్ ఇంపోజ్ కావాలి. ఒక రేఖ మీద ఇంకొకటి సూపర్ ఇంపోజ్ కావాలి. సూపర్ ఇంపోజ్ కావాలి అని అంటే కండిషన్ ఏంటి సార్? రెండు రేఖలు ఉన్నాయి. a1x ప్లస్ b1y ఇజ్ ఈక్వలెంట్ టు c1, a2x ప్లస్ b2y ఇజ్ ఈక్వలెంట్ టు c2. ఒక రేఖ మీద ఇంకో రేఖ సూపర్ ఇంపోజ్ అవ్వాలి అని అంటే కండిషన్ a1 బై a2 ఇజ్ ఈక్వలెంట్ టు b1 బై b2 ఇజ్ ఈక్వలెంట్ టు c1 బై c2. a1 బై a2 ఇజ్ ఈక్వలెంట్ టు b1 బై b2 ఇజ్ ఈక్వలెంట్ టు c1 బై c2. అంటే ఈక్వేషన్ ఏమిచ్చాడు ఇక్కడ? x ప్లస్ 2ky మైనస్ 8 ఈక్వలెంట్ టు 0. రెండో ఈక్వేషన్ 2x మైనస్ y మైనస్ 16 ఈక్వలెంట్ టు 0. కండిషన్ ఏమవుతుంది? a1 బై a2 1 బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు b1 బై b2 2k బై మైనస్ 1 c1 బై c2 మైనస్ 8 బై మైనస్ 16. అంటే 1 బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ 2k ఈజ్ ఈక్వలెంట్ టు 1 బై 2. కాబట్టి k వాల్యూ ఏమవుతుంది? మైనస్ 1 బై 4 అవుతుంది. k వాల్యూ ఏమవుతుంది? మైనస్ 1 బై 4 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి రెండు ఈక్వేషన్స్ ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండాలంటే కండిషన్ ఏంటి సార్? k వాల్యూ మైనస్ 1 బై 4 అయి ఉండాలి. k వాల్యూ మైనస్ 1 బై 4 అయి ఉండాలి. లాజిక్ అందరికీ క్లియర్గా సార్? ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు. చాలా క్వశ్చన్స్ మనము ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీద చేస్తున్నాం కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. 3x ప్లస్ వై ఈక్వలెంట్ టు 3. నెక్స్ట్ ఏమో a మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ a ప్లస్ బి ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 3a ప్లస్ బి మైనస్ 3. 3a ప్లస్ బి మైనస్ 3. ఈ ఈక్వేషన్స్కి ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి సార్? 3 బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1 బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 3 బై 3a ప్లస్ బి మైనస్ 3. 3a ప్లస్ బి మైనస్ 3. ఈ రెండు మనం చూస్తే కనుక రైట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 3a ప్లస్ బి మైనస్ 3 ఈస్ 3a ప్లస్ 3b. 3a క్యాన్సిల్ అయింది. b ఇటువైపు వస్తే 2b ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ 3. అంటే b ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ 3 బై 2. b ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ 3 బై 2. b ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ 3 బై 2 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. b అండ్ c ఎలిమినేట్ అయిపోయింది. అదే మనం ఫస్ట్ అండ్ సెకండ్ చేస్తే 3a ప్లస్ 3b ఈజ్ ఈక్వలెంట్ టు a మైనస్ b. 2a ప్లస్ 4b ఈజ్ ఈక్వలెంట్ టు 0. అంటే a అంటే మైనస్ 2b. అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 3 బై 2. 2 క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ ఎంత? 3. ఏ వాల్యూ ఎంత? 3. అంటే ఏ వాల్యూ 3 అండ్ బి వాల్యూ మైనస్ 3 బై 2 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ వాల్యూ 3 అండ్ బి వాల్యూ మైనస్ 3 బై 2 కావాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫైండ్ ద వాల్యూ ఫర్ విచ్ ద ఈక్వేషన్ హ్యాస్ ఎ యునీక్ సొల్యూషన్. యునీక్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది సార్? రెండు రేఖలు ఇలా కట్ అయినప్పుడు. అంటే దానికి కండిషన్ ఏంటి సార్? కండిషన్ ఏంటంటే a1 బై a2 నాట్ ఈక్వలెంట్ టు b1 బై b2 నాట్ ఈక్వలెంట్ టు c1 బై c2. a1 బై a2 నాట్ ఈక్వలెంట్ టు b1 బై b2 నాట్ ఈక్వలెంట్ టు c1 బై c2. అంటే 4 బై 6 నాట్ ఈక్వలెంట్ టు రెండు ఈక్వేషన్స్ ఏంటి సార్? 4x ప్లస్ 6y ఈక్వలెంట్ టు 7. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 6x ప్లస్ k ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వలెంట్ టు 21. సో 4 బై 6 నాట్ ఈక్వలెంట్ టు 6 బై k ప్లస్ 4 నాట్ ఈక్వలెంట్ టు 7 బై 21. అందరికీ క్లియరా సార్? సో ఇది చూడండి సార్. 7 1s are 7 3s are 18 నాట్ ఈక్వలెంట్ టు k ప్లస్ 4. 18 ఇక్కడ 4x ప్లస్ 6y ఈక్వలెంట్ టు 7. నెక్స్ట్ వన్ ఏమో 6x ప్లస్ k ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వలెంట్ టు 21. సో ఇక్కడ మీరు చూస్తే రైట్
ఈ ఈక్వేషన్ తీసుకుంటే 4k ప్లస్ 16 నాట్ ఈక్వలెంట్ టు 36, అంటే 4k నాట్ ఈక్వలెంట్ టు 20, అంటే k నాట్ ఈక్వలెంట్ టు 5. k అనేది 5కి ఈక్వల్ కాదు. ఈ రెండు తీసుకున్నా మనకు k వాల్యూలు కొన్ని నాట్ ఈక్వలెంట్ టు వస్తుంది. అది చేసుకుంటే చాలు. సో ఆన్సర్ ఏంటి సార్? k నాట్ ఈక్వలెంట్ టు 5. k నాట్ ఈక్వలెంట్ టు 5. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒకదాని మీద ఒకటి ఉండాలి. k1x ప్లస్ 3y ఈజ్ ఈక్వలెంట్ టు 8. 4x ప్లస్ k2y ఈజ్ ఈక్వలెంట్ టు 16 ఈజ్ ఈక్వలెంట్ టు 16. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉండాలి. అంటే అప్పుడు కండిషన్ ఏంటి సార్? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. k1/4 ఈజ్ ఈక్వలెంట్ టు 3/k2 ఈజ్ ఈక్వలెంట్ టు 8/16. 8/16 అంటే k1 వాల్యూ ఈ రెండు చేస్తే k1/4 ఈజ్ ఈక్వలెంట్ టు 8/16 1/2, అంటే k1 అంటే 2. k1 ఏమో 2. నెక్స్ట్ ఏమో 3/k2 ఈజ్ ఈక్వలెంట్ టు 8/16 అంటే 1/2. k2 వాల్యూ ఏమో 6. k2 వాల్యూ ఏమో 6. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక k2 అనేది 6 కాబట్టి ఇది 3k1. 3 2s are 6. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. గివెన్ ఏ లీనియర్ ఈక్వేషన్, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, రైట్? నో సొల్యూషన్ రావాలి. నో సొల్యూషన్ అంటే 2 ఈక్వేషన్స్కి కామన్ సొల్యూషన్ ఏమీ ఉండకూడదు. అంటే ఆ 2 సమాంతర రేఖలై ఉండాలి. సమాంతర రేఖలై ఉండాలి అని అంటే దాని స్లోప్స్ సమానమై ఉండాలి. ప్యారలల్ లైన్స్, దాని స్లోప్స్ సమానమై ఉండాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 5x ప్లస్ 7y మైనస్ 8 ఈక్వలెంట్ టు 0. దీని స్లోప్ ఏమవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ 5/7. మైనస్ 5/7. 2 ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి. అంటే ఇలా ఉండాలి సార్. ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి. ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి అని అంటే కండిషన్ ఏంటి సార్? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. చూసుకోండి సార్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 5x ప్లస్ 7y రైట్ మైనస్ 8 ఈక్వలెంట్ టు 0. ఇది 4th అయితే కాదు, ఎందుకనంటే 2 తోటి చేస్తే 5x ప్లస్ 7y మైనస్ 8 ఈక్వలెంట్ టు 0. అంటే సూపర్ ఇంపోజింగ్ లైన్స్. సూపర్ ఇంపోజింగ్ లైన్స్ అంటే ఇన్ఫైనైట్ పాయింట్స్ వస్తాయి. ఇదైతే కాదు. దీని స్లోప్ మైనస్ 5/7, దీని స్లోప్ మైనస్ 7/5, దీని స్లోప్ 5/7. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. 5x ప్లస్ 7y మైనస్ 16 ఈక్వలెంట్ టు 0. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకో ఈక్వేషన్, ఈ రెండిటి మధ్యలో ఏ సొల్యూషను లేదన్నాడు. అప్పుడు ఏమవుతుంది? అది ప్యారలల్ లైన్స్ అవుతుంది. కాన్సెప్ట్ క్లియర్? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్స్. మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేద్దాం సార్. ఆప్షన్ డి చేసుకుంటే 3 2s are 6, 11 4s are 44, 13 3s are 39, 50 మైనస్ 39 ఎంత? 11. ఇది కానే కాదు. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే 3 4s are 12, 11 మైనస్ 3 మైనస్ 33, 13 2s are 26, 38 మైనస్ 33. ఇది కూడా కానే కాదు. బి ఆప్షన్ చూద్దాం. x మైనస్ 3, 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9, 11 2s are 22, 13 4s are 52, 52 ప్లస్ 22 74 మైనస్ 9 కానే కాదు. ఫస్ట్ది x2 3 2s are 11 మైనస్ 3, 13 4s are 58 మైనస్ 33 25. 3 ఈక్వేషన్లు 3 వాల్యూస్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x చేయాలి.